బాస్ ఢిల్లీ తెలంగాణ భవన్లో ప్రజా ప్రతినిధులకు కాక ప్రైవేటు వ్యక్తులకు రూములు ఇస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఈ దిశగా ఆయన రెసిడెంట్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేలంటే ఇక్కడి రిసెప్షన్ స్టాఫ్ కి కనీస గౌరవ మర్యాదలు లేవని దురుసుగా వ్యవహరిస్తున్నారని, పైపెచ్చు ఇక్కడ రూమ్ లేదు, ప్రైవేటు లాడ్జీలకు వెళ్లమంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు ఆయన. తనకు జరిగిన అవమానంపై అసెంబ్లీ స్పీకర్ కి ఫిర్యాదు చేస్తానని, ప్రివిలేజ్ మోషన్ తెస్తానని అన్నారు ఆయన. ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీకి చీఫ్ విప్గా కూడా పనిచేస్తుంది. గత రాత్రి ఒక ఎమర్జెన్సీ పని మీద ఢిల్లీకి రావాల్సి వస్తే మా మంత్రి గారితో ఇవాళ పొద్దున మాకు మీటింగ్ ఉండే, దానికోసమని తెలంగాణ భవన్కి వస్తే ప్రయర్ ఇన్ఫర్మేషన్ కూడా రిసెప్షన్లో ఇచ్చినాం. ఎందుకంటే జిఐడి టైమింగ్స్ అయిపోయినాయి కాబట్టి అఫీషియల్గా వారికి మెయిల్ పెట్టి వారి దగ్గర నుంచి రిప్లై వచ్చే టైం లేదు కాబట్టి నేను వారికి రిసెప్షన్లో ఉండే స్టాఫ్కు తెలిపిన, ఇట్లా ఎమ్మెల్యేగా నేను వస్తున్నా, మీరు ఒక రూము మాకు అందుబాటులో పెట్టండి, ఎందుకంటే పొద్దున నాకు మంత్రి గారితో మీటింగ్ ఉంది, నేను అటు ఇటు తిరగలేనని చెప్పిన. కానీ 11:45, 12 మధ్యలో నేను ఇక్కడ రిసెప్షన్కి వస్తే రిసెప్షన్లో ఉన్న స్టాఫ్ ఎమ్మెల్యేలతో చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు, కనీసం మినిమం రెస్పెక్ట్ లేకుండా, గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారు. రూమ్ లేదు అని చెప్పి ప్రైవేట్ హోటళ్ళు నెంబర్ ఇచ్చి మీరు ప్రైవేట్ హోటల్కి వెళ్ళమని మాకు అర్ధరాత్రి పూట పురమాయిస్తే ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి. ఇది నాకే కాదు, తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మాజీ ఎమ్మెల్యేలకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. చాలా దారుణం ఇది. ఈ వ్యవస్థ ప్రక్షాళన కావాలి. నేను ఇప్పుడే రెసిడెంట్ కమిషనర్ గారిని కలిసి రిటర్న్ కంప్లైంట్ రాసి ఎంక్వైరీ చేయించండి అని. ఈ స్టాఫ్ అన్క్వాలిఫైడ్ స్టాఫ్, డెసిగ్నేషన్ లేని స్టాఫ్ని ఇక్కడ అపాయింట్ చేసి ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం. తెలంగాణ భవన్ ఉన్నదే తెలంగాణ ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వస్తే వారికి అకామిడేషన్ ఇవ్వడానికి, వారికి ఇక్కడ ఒక సౌకర్యం కల్పించడానికి గతంలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించిన ఇది ఆస్తి. ఇది ఇవాళ మొత్తం రూమ్లన్నీ ప్రైవేటు వ్యక్తుల పేరిట బుక్ అయినాయి. అందులో ఒక ఎమ్మెల్యే గారి పేరు మీద, నేను పేరు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు, అధికార పార్టీ ఎమ్మెల్యే గారి పేరు మీద ఒక రూమ్ బుక్ చేసినామని చెప్పారు. నేను ఎంక్వైరీ చేస్తే ఎమ్మెల్యే గారు ఇక్కడ లేనేలేరు, అక్కడ ఎమ్మెల్యే గారి సంతకం కూడా లేదు. కాబట్టి పూర్తిగా ఇది వ్యవస్థ, తెలంగాణ భవన్ అనేది దుర్వినియోగం అవుతుంది. దీని మీద తప్పకుండా స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారు, R&B మినిస్టరు దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ఢిల్లీలో ఏదైతే తెలంగాణ భవన్ ఉందో దాంట్లోకి ఇటు ఎమ్మెల్యేస్కి రూమ్స్కి కేటాయించట్లేదు అంటూ కూడా ఇటు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆరోపిస్తున్నారు కదా. మరి దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అనుకోవచ్చు? నిజంగానే ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీదనే రూమ్స్ ఉన్నాయనుకోవచ్చా? రైట్, డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఢిల్లీ వచ్చిన సందర్భంలో ప్రజాప్రతినిధులు ఆయన చెప్పినట్లు ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ కోసం ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ రూమ్స్ ఖాళీ ఉండకుండా ఎవరో రాని ఎమ్మెల్యే పేరు మీద బుక్ చేయడం, వేరే వారికి అనుకూలంగా ఉన్న వారికి ప్రైవేట్ పరం చేయడం అనేది పరిపాటిగా మారింది. ఇక్కడ మాఫియాలా తయారైందంటూ కూడా ఇటు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలియజేశారు. అంటే రాత్రి 12:30 గంటల సమయంలో నేను ఇక్కడికి వచ్చాను, కానీ నేను ముందే సమాచారం ఇచ్చాను, మా ఆఫీస్ నుంచి కూడా ముందే సమాచారం ఇచ్చారు, కానీ ఇక్కడ రూమ్ అనేది వాళ్ళు అలర్ట్ చేయకుండా నన్ను ఇబ్బంది పెట్టారు, నా పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారు రిసెప్షన్ లో ఉండవాలనేది ఆయన చెప్తున్నారు. ప్రజెంట్ మనం తెలంగాణ భవన్ వద్ద ఉన్న మనం చూస్తున్నాం. తెలంగాణ భవన్ వద్ద ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన భవన్. ఇది ఒకవైపు ఆంధ్రప్రదేశ్, మరోవైపు తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్భంలో కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ భవన్ గా ఉండేది. తర్వాత విభజన జరిగిన తర్వాత, 2 రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత విభజనలో భాగంగా ఇక్కడ 2 రాష్ట్రాలకు సమానంగా దీంట్లో ఉన్న రూమ్లను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇద్దరికి డివైడ్ చేసింది. దానిలో భాగంగానే ఇక్కడ ఒకవైపు తెలంగాణ భవన్, మరోవైపు ఆంధ్ర భవన్, 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇక్కడ రూమ్లను కేటాయించారు. ఇటు 2 రాష్ట్రాలకు సంబంధించిన
ప్రజాప్రతినిధులు వచ్చిన సందర్భంలో ఇక్కడే స్టే చేస్తారు. మరికొంతమందికి ఇక్కడ నూతనంగా ఎంపికైన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంతమందికి రూమ్స్ కూడా ఇక్కడే కేటాయించారు. కొంచెం 2 రాష్ట్రాలుగా డివైడ్ అవ్వడం, 2 రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడే రూమ్లు కేటాయించడంతోనే కొంచెం ఇబ్బంది ఏర్పడేది. అందులోనూ ఉన్న కాస్త రూమ్లను కూడా తెలంగాణకు కేటాయించిన రూమ్లను కూడా ఇక్కడ మాఫియాలా తయారై వారికి అనుకూలంగా ఉన్న వారికి ప్రైవేట్ పరం చేస్తూ రూమ్లను కేటాయిస్తున్నారు. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో మాట్లాడే సందర్భంలో కూడా రిసెప్షన్లో ఉన్న వాళ్ళు కానీ అక్కడ సంబంధిత వ్యక్తులు ఎవరు కూడా నాతో మంచిగా మాట్లాడేది, దురుసుగా ప్రవర్తించారు. నేను బీజేపీకి ఒక విప్గా కూడా ఉన్నాను. ఒక కేంద్ర మంత్రితో మీట్ అవ్వడానికి అత్యవసర మీటింగ్ ఉంటే నేను ఇక్కడికి వచ్చాను. ముందుగానే మధ్యాహ్నం సమయంలోనే వస్తున్నాను, రూమ్ అలాట్ చేయాలని చెప్పిన నేపథ్యంలో ఓకే అన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రాత్రి 12:30 గంటల సమయంలో నాకు రూమ్ కేటాయించడంలో వాళ్ళు విఫలమయ్యారు. సరిగా సమాధానం కూడా చెప్పలేదు. గట్టిగా అడిగిన నేపథ్యంలో బయట ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళాలంటూ కూడా ఆ హోటల్ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఆ సమయంలో నేను ఎక్కడికి వెళ్ళాలి, దిక్కుతోచిన పరిస్థితిలో నేనున్నాను. నాలానే అనేక మంది ఇక్కడికి వచ్చి ఇలా అమర్యాద పాలవుతున్నారు, అగౌరవంగా అందరూ మాట్లాడుతున్నారంటూ కూడా పాల్వాయి హరీష్ బాబు చెప్పారు. దీనిపై నేను అసెంబ్లీలో కూడా అడ్జర్న్మెంట్ మోషన్ మూసేస్తాను, స్పీకర్ కూడా కంప్లైంట్ చేస్తాను రెసిడెంట్ కమిషనర్ మీద అనేది కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అంటే రెసిడెంట్ కమిషనర్ కూడా ఫిర్యాదు చేశానంటూ కూడా ఆయన చెప్పారు. రెసిడెంట్ కమిషనర్ ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందని అడిగిన నేపథ్యంలో నేను సమాచారం ఇచ్చాను, కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎవరో రాని ఎమ్మెల్యే పేరు మీద అక్కడ రూమ్ బుక్ చేశారనేది ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఇలాగే వేరు పేర్ల మీద రూమ్స్ బుక్ చేసి బిజీ ఉన్నట్టుగా, ఫుల్ అయిపోయినట్లుగా కూడా వాళ్ళు చూపిస్తున్నారు. కానీ ఆ రూమ్స్ లో ఎవరు ఉండటం లేదు. ఎవరు రాని నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులను, బయట వ్యక్తులను తీసుకొచ్చి వారికి రూమ్స్ అలాట్ చేస్తున్నారు. ఒక మాఫియా లాగా అస్తవ్యస్తంగా తెలంగాణ భవన్ అనేది తయారైంది. తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రతినిధులకు ఒక అడ్రస్ గా ఈ ఢిల్లీలో తెలంగాణ భవనం ఉంది. కానీ ఇక్కడ ఉన్న అధికారులు సరిగా వ్యవహరించడం లేదు అనేది, అగౌరవంగా మాట్లాడుతున్నారు అనేది కూడా ప్రధానంగా పాల్వాయి హరీష్ బాబు చెప్తున్నారు. స్పీకర్ కు కంప్లైంట్ చేస్తాను, అసెంబ్లీలో కూడా దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నట్టు కూడా చెప్తున్నారు. ఇక్కడున్న స్టాఫ్ కూడా క్వాలిఫికేషన్ లేని వారిని ఇక్కడ నియమించారు. వారికి అనుకూలంగా ఉన్న వారిని నియమించుకుని ఒక మాఫియా లాగా ఒక వ్యాపారం అనేది చేస్తున్నారంటూ కూడా తనకు జరిగిన అవమానం పట్ల మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. థాంక్యూ శివ.